హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న, ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ హిందీ పరీక్ష రాయబోయే విద్యార్థులందరి కోసం కూడా 1 నుంచి 13 వరకు ప్రశ్నల్ని వీడియోస్ చేసి మీకోసం మీరు సులభంగా పరీక్ష రాసి మంచి మార్కులు పొందే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వీడియోస్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు 14వ ప్రశ్న మనకి ఒక పోయం లాగా ఇవ్వడం జరుగుతుంది నాన్న. ఈ పోయం లాగా ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్న కింద 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ప్రశ్నల్ని కరెక్ట్ ఆప్షన్ని మనం తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ని ఆన్సర్ షీట్లో రాసినట్లయితే మనకి 5కి 5 మార్కులు మనకి లభిస్తాయి. అయితే ఈ పోయమ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ వీటిని మనం ఆన్సర్ చేసేటప్పుడు మొదటగా మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం, ప్రతి పాఠానికి కూడా పాఠం పేరు, కవి పేరు తప్పనిసరిగా మనం తెలుసుకొని ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ పాఠం ఏ పద్ధతిలో ఉంది. పోయం కనుక అయితే కవిత, దోహే ఇలా ఉంటుంది. అదే పాఠం కనుక పారాగ్రాఫ్ కనుక అయితే అది కహాని అని, ఏకాంకి అని అలాగా ఏదో ఉంటుందన్నమాట. మొదట మనం ఇక్కడ మాట్లాడుతున్నది పోయం గురించి కాబట్టి పోయంకి సంబంధించి ఆ పాఠం పేరేంటి, ఆ పాఠాన్ని రాసిన కవి ఎవరు, ఆ పాఠం ఏ పద్ధతిలో ఉంది, ఈ 3 కూడా మనం తెలుసుకోవాలి. సరే, ఇక విషయంలోకి వస్తే ఇక్కడ ఒక పోయం అయితే ఇవ్వడం జరిగింది. ఆ పోయం, పకड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिलु सब जन, फिर आए జీవన్ మే సావన్ మనుభావన్ అని పోయం ఇవ్వడం జరిగింది. నా పోయం ఇచ్చినప్పుడు ఆ 5 ప్రశ్నలకి జవాబుల్ని ఎలా తెలుసుకోవాలి అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మొదటగా ప్రశ్నను చదవండి. ఆ ప్రశ్నకి సంబంధించిన పదం ఏదైనా ఏ లైన్లో ఉంది అనేది మొదటగా ఎదుక్కోండి. ఇక్కడ చూడండి, కిసే పకడకర్ కవి కా మన్ ఝూల్తా హై అని ఉంది. కిసే అనేది చూడండి ఎక్కడా కనిపించదు. తర్వాత పకడకర్ అనేది ఉంది. పకడకర్ అనేది పకడ్ మొదటి లైన్లోనే కనిపిస్తుంది. అంటే మనకి కావాల్సిన ఆన్సర్ కూడా మొదటి లైన్లోనే దొరుకుతుంది అని డిసైడ్ అయిపోవచ్చు. ఇక మొదటి లైన్లో ఈ 4 ఆప్షన్స్ని ఒకసారి వెతకండి. ఝూలా, వారీకి ధార్, రస్సీ, ఇంద్రధనుష్ అని 4 పదాల్లో ఏ పదం ఉందో చూడండి. ఏ పదం అయితే మీకు ఆ మొదటి లైన్లో కనిపిస్తుందో అదే ఆ ప్రశ్నకి జవాబు, వారీకి ధార్. సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వస్తే, సబ్కో క్యా కర్నా హై అని ఉంది. సబ్ అనేది ఎక్కడ ఉందో చూడండి. సబ్ అనేది సెకండ్ లైన్లో ఉంది. కాబట్టి సెకండ్ లైన్లో మనకి ఆన్సర్ దొరికే అవకాశం ఉంది. ఆ సెకండ్ లైన్లో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉందో వెతికితే ఘేర్నా అనేది మనకి సెకండ్ ఆప్షన్లో కనబడుతుంది. కాబట్టి ఘేర్నా అనేది సి ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. 3వ ప్రశ్న, ఇంద్రధనుష్కే ఝూలేమే కిన్కో ఝూల్నా హై అని ఉంది. ఇంద్రధనుష్ ఏ లైన్లో ఉంది? ఇంద్రధనుష్ అనేది 3వ లైన్లో ఉంది. కాబట్టి 3వ లైన్లో మనకి కింద చూపించిన 4 ఆప్షన్స్లో ఏది ఉందో చూసుకుంటే సబ్ జన్ అనేది మనకి అక్కడ మన ఆప్షన్ ఆ 3వ లైన్లో కనిపిస్తుంది. అంటే ఈ సబ్ జన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్, సావన్ కైసా హై అన్నాడు. ఈ సావన్ అనేది ఎక్కడ ఉంది? సావన్ అనేది 4వ లైన్లో ఉంది. మరి 4వ లైన్లో మన ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ అక్కడ ఒకసారి ఎతుక్కుంటే మనకు కనబడేది మనుభావన్ అనేది కనిపిస్తుంది. సో మనుభావన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 5వ ప్రశ్న, ఇందాక నేను చెప్పినట్లుగానే ఉపరియుక్త పద్యాంశకే కవి కౌన్ హై అన్నాడు. అంటే మనం పాఠం పేరు, కవి పేరు, పాఠం ఏ పద్ధతిలో ఉందో ఈ 3 ప్రతి పాఠానికి తెలుసుకోవాలి అని ముందుగానే నేను చెప్పాను. ఇక్కడ చూడండి, పాఠం కవి పేరు ఎవరని అడిగాడు. కవి పేరు మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. సుమిత్రానందన్ పంత్ అని చెప్పి. ఈ విధంగా ఏ పద్యం ఇచ్చినా కానీ 14వ ప్రశ్న కింద ఏ పద్యం ఇచ్చినా కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే ప్రతి పద్యానికి కూడా ప్రశ్నను చదవండి. ఆ ప్రశ్నలోని పదాన్ని ఆ పద్యంలో వెతకండి. వెతికినప్పుడు ఏ లైన్లో అయితే ఆ పదం కనిపిస్తుందో ఆ లైన్లో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షను ఆ లైన్లో కనిపిస్తుందో ఆ ఆప్షనే దానికి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా 14వ ప్రశ్నకు మనం జవాబులు చేయవచ్చు అనమాట. మీకోసం ఒకసారి ఒక 2 or 3 పోయమ్స్ కూడా మీకు ఎక్సర్సైజ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. చూడండి నాన్న. నెక్స్ట్ ఇంకో పోయం కూడా మీకోసం నేను ఇస్తున్నాను ఇక్కడ.
ఆ పోయం వచ్చేసి మనమే శ్రద్ధ ఔరు ప్రేమక అద్భుత దృశ్య దిఖాయింగే అని చెప్పి ఈ పోయంని మీకోసం ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తారని చెప్పి మీకోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ పోయంని జాగ్రత్తగా చూడండి. దీంట్లో కూడా సేమ్ టు సేమ్ కింద 5 ప్రశ్నలు, ఆప్షన్స్ అన్నీ ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకొక పోయము జిస్నే శ్రమజలు దియా ఉసే పీచే మత రహజానేదో అని ఇంకొక పోయంని కూడా మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా చూసుకోండి. అలాగే ఇంకొక పోయంని కూడా మీకోసం నేను ఇక్కడ ఇస్తున్నాను. ప్రభుజీ తుము మోతి హము ధాగా జైసే సోనహి మిలత సుహాగా అని చెప్పి ఈ 5 పోయమ్స్ని ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఏమో చెప్పలేము, ఈ 5 పోయమ్స్లో నుంచి కూడా ఒక పోయం రావచ్చేమో. కాబట్టి మనం చేయవలసిన పనల్లా ఏంటరా అంటే ప్రతి పాఠానికి పాఠం పేరేంటి, పాఠానికి కవి ఎవరు, ఆ పాఠం ఏ పద్ధతిలో ఉంది అనేది మనం తెలుసుకుంటే తప్పనిసరిగా ఒక ప్రశ్న అటువంటిది ఉండొచ్చు. కాబట్టి ఆ ఒక్క మార్కు కూడా మనం పోగొట్టుకోకుండా పూర్తిగా 5కి 5 మార్కుల్ని మనం పొందే అవకాశం ఉందన్నమాట. సరేనా? నెక్స్ట్ మళ్ళీ 15వ ప్రశ్నతో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.